చిరంజీవి సినిమాది పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాడు రా అని వీళ్ళకి వీళ్ళు అత్యుత్సాహంతో ఓ పోస్ట్ పెట్టేసుకుంటారు. వెళ్ళొద్దు. తర్వాత చూడండి చిరంజీవి సినిమాలు సైరా ఒకటి అనుకుంటా సక్సెస్ అయింది, అది కూడా యావరేజ్, మిగతా ఫెయిల్యూరే కదా. అప్పటి నుంచి చిరంజీవికి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒకప్పుడు మెగా ఫ్యాన్సే పవన్ ఫ్యాన్స్, అవును, చివరికి పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ గా మిగలాల్సి వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ ని ఊరడించే కార్యక్రమం చేస్తున్నారు. అప్పటిదాకా తన శక్తిగా తన ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నారు. ఇది 3 రాజధానులని ఒప్పుకున్నారు, సంక్షేమ పథకాలను ఒప్పుకున్నారు. అదేదో జగన్ కి భయపడిపోయి చేస్తాడే ఏంటి చిరంజీవి, అంత సీన్ ఏం లేదు. ప్రచారాల సంగతి పక్కన పెడదాం. బేసిక్ గా ఆయన స్థాయికి ఆ ముక్కలు ఏది ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇట్లా అనిపించారంటే చిరంజీవిని ఎవడన్నా అనిపించే మగాడు పనికి మాలినోడి కింద ఆయన ఎందుకు చిత్రీకరించాలనుకుంటే మరి ఇప్పుడు కూటమి గురించి కూడా అనిపిస్తున్నారా? మరి అదే కదా అంటున్నది. ఆయన మొహమాటం కొద్దీ ఏది ఇష్యూస్ చెప్పారు, సార్ ఇది చూడండి అని, బాగుంది అన్నాడు, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. కానీ ఆ అభిప్రాయం చెప్పినప్పటి నుంచి ఆయన టార్గెట్ చేసింది బయటోళ్ళు కాదు, మెగా ఫ్యాన్స్. దాంతో విరక్తి చెందిన ఆయన శాంతం సైలెంట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు గనక ఈ ముక్క చెప్పబోతే ఇప్పుడు మళ్ళీ 2-3 సినిమాలు ఉన్నాయి చేతులు, ఆయన అడుగుపోతున్నాయి. అవి రేపు పొద్దున్న చూడాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆయన ఓరడించాలి.